నీకు బాగా ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు 7 మందిని అన్నావు కదా తల్లి, నీకు ఎప్పుడన్నా బాగా బాధ అనిపించి ఎందుకురా ఈ రాతరా నాకు ఈ బతుకు అట్లా ఏమన్నా అనిపించిందా? కానీ సుఖం పనకైన సుఖం పిల్లలు కానీ అంతా తెరలైపోతాండ్రి. మా బతుకు కూడా తెరలే, ఎందుకు ఈ బతుకు చచ్చిపోతే మంచిగా ఉండదు సార్ అనిపిస్తే సార్. ఇంత ధైర్యంగా ఇంతమంది పిల్లల్ని కానీ మీరు ఇట్లా ఇప్పుడు ఇట్లా అంటే ఎట్లా ఇంత దాకా పిల్లల పెళ్లిళ్ళు చేసినావు, పిల్లల ఈయన దాకా నడిపించుకొచ్చినా కానీ సార్ ఇప్పుడు కాలు రెక్కల దగ్గరకు వస్తాండి ఏం నడిపిస్తాం సార్. అప్పుల మీద పడతాండే. ఎంత ఉన్నాయి? ఎన్ని లక్షలు అప్పు ఉంది? 7-8 లక్షల దాకా ఉన్నాయి సార్. 7-8 లక్షలు అప్పు ఉంది. కొడుకులకు సంబంధం లేదా అప్పుతోని? అమ్మి కట్టుకుంటారు, ఉన్న జాగా అమ్మి కట్టుకుంటారు. అమ్మి కట్టుకుంటే కొడుకుల సంతకం లేని ఎవరమ్మతం ఇస్తారు సార్. మాది ఎందుకు అమ్మినని మరలా పడతారు. అప్పులు ఎందుకు తెచ్చినావు? ఎవరి కోసం తెచ్చినావు? పిల్లల పెళ్లిళ్ళు, పూషాబాతులు, ఇరవై కట్లు, ఏమన్నా పండుగలైనా పబ్బాలైనా ఏమన్నా గుంజుకొచ్చి పెట్టని తప్పుతుందా సార్? అవును అవును అవును. మరి ఇప్పుడు ఏదైనా ఉన్నప్పుడు చూసుకోము కండు. ఇప్పుడు ఏదైనా ఉన్నప్పుడు కొడుకులు ఉన్నారు కదా తల్లి, ఇప్పుడు ఇంత జాగా నీ కాడికి అయిన కాడికి చేసినావు, పెళ్లిళ్ళు చేసినావు, పెళ్లిళ్ళు అప్పు కావచ్చు, కొడుకులే ఉంటది, కొడుకుల బాధ్యత ఉంటది. ఊర్లో పెద్ద మనిషిని ఇట్లా ఎవరిని అడగలేదా? కొడుకుల బాధ్యత ఉంటదంట సార్. ఇప్పుడు నేను చెప్తాను కదా సార్, ఎకరం ఉంది మీ దగ్గర, అప్పులు కట్టుకోమంటారా? ఏదన్నా చేసుకోరు, ఎట్లా చేసుకోరు, మాకు అప్పు లేదు సప్పు లేదు అంటారు సార్. ఇప్పుడు ఆ ఎకరం ఎవరి కోసం ఆపినావు? మరి ఎంకన్నా కోసం ఆపినావా ఎట్లా? ఇక 4 కొడుకులు కదా, పిల్లలు ఉన్నారు, ఆ పావుల వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు అని ఆపిన సార్. మంచి పద్ధతి. ఇక కొంతమంది ఆయనతో చెప్పాడు కదా అని అమ్ముకొని ఆయన చేతిలో పెట్టుకొని నిమ్మలంగా ఉండేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు 3 బిడ్డలు కదా, ఏ బిడ్డ మంచిగా చూసుకుంటది? ఇక జర అప్పుడప్పుడు ఇడికి వచ్చిపోతుంటది, అల్లుళ్ళు గాని బిడ్డలు గాని. మా పెద్ద బిడ్డ సార్, పెద్ద బిడ్డ చూసుకుంటది. ఎంకన్నా కూడా అదే చెప్పిండు, పెద్ద అల్లుడు మంచిగా చూసుకుంటాడు, మంచిగా ఉంటాడు అని. ఇప్పుడు ఎప్పుడు ఎంకన్నకు పెళ్లి చేద్దామని గాని అట్లా గాని ఏం అనుకోలేదమ్మా? అనుకున్నాం గాని ఎవరు ఇస్తారు, ఎక్కడ పోయి అడుగుదాం అనుకున్నాం సార్. ఎవరు ఇయ్యరుగా సార్. చిన్నగా ఉన్నాడు పిల్లగాడు, ఏ ఊరికి పోయి అడిగితే పిల్లగాడు ఏం పని చేస్తాడు, ఎట్లా చేస్తాడు అని చెప్పి అంటారని మేము అడగదలుచుకోలేదు సార్. వానికి ఇచ్చినా సాధగలుగుతాడా సార్? మేమున్నంతసేపు వానికి వికెడేస్తాం. అటంకా వానికి ఎవరన్నా ఏమన్నా అంత పిల్లని ఇస్తారు, ఇస్తే వాడు సాధగలుగుతాడా? వాళ్ళ గతి ఎట్లా, వాళ్ళ మూచం ఎట్లా అని మేము మాతో ఇట్లున్నోళ్ళు పిల్లలు గాని పిల్లల్ని సాధలేరా? లేరా? అట్లా ఉన్నారు సాత్తారు గాని మా బతుక అయిపోయినాక వాళ్ళని ఎవరు చూస్తారని మా పరిస్థితి ఇట్లా అయిపోయింది సార్. ఎవరిని కొడుతూ? నేనా మీ ఆయన? కోపం మీదే ఉందా ఇంకన్నా? ఎందుకే అంత కోపము? రాత్రి వాళ్ళ నాన్న తిట్టినందుకు. ఏమని తిడతాడు బాగా? ఇంకా ఏమని తిడతాడు? సెల్లు లైట్ కరెంటు పోయింది సార్. కరెంటు పోతే సెల్ లైట్ అయ్యి నీ మనసు ఇంట్లో ఎత్తా అంటే అసలు ఎత్తలేడు. చీకట్లో మరి ఎటన్నా గుద్దుకుంటే ఎట్లా, నేను పడతా కదా, అమ్మ పడితే ఎట్టరా మరి మంచం ఎట్టేస్తుంది, నువ్వు నోరు మీల అని తిట్టిండు సార్. నిన్ను తిట్టినా ఇంకన్నా? మీ డాడీనా ఏమైతుంది? ఇప్పుడు కాదు తల్లి, ఇప్పుడు ఇంత నడిపించుకో, నాకు తెలిసి దగ్గర ఇప్పుడు నీకు 60-70 ఏళ్ళు ఉంటాయా? ఉంటాయి సార్. 70 ఉంటాయి కదా. ఈ 70 ఏళ్ళలో ఎప్పుడన్నా దేవుడు ఎందుకు ఈ రాత రాసిండు, ఎందుకు నాకు ఈ బాధలు అని అనిపించిన సందర్భాలు ఉన్నాయమ్మా? ఉన్నాయి సార్. ఎట్లాంటి సందర్భంలో అనిపిస్తుంది అట్లా? బాధ నా కొడుకు ఏజెంట్ అయినా కాంచి ఇంకా డీల్ చెడిపోయినాం సార్. 2వ కొడుకు పెళ్లి చేసి భార్య రాక అట్లా డీల్ చెడిపోయినాం, అట్లా పంచాలు చేసినాం. అవి రాట్లే, పిల్లలు తల్లి తీసుకొని అక్కడ ఉంది. ఈ కొడుకు ఇట్లా పడి చచ్చిపోయి ఇట్లా నిరుడు కాంచి మాకు ఏందని అటు వరకు పెద్ద కొడుకు పెళ్లి చేసిన కాంచి కూడా, నా పెద్ద బిడ్డ పెళ్లి చేసిన కాంచి కూడా అన్ని ఇట్లా బాధపడుకుంటా కూడా, ఏడ్చుకుంటా చదువుకుంటా కూడా నిగ్గించుకుంటూ వస్తున్నాం సార్. ఇక నిగ్గేయలేము సార్ మేము. ఓకే, నశించిపోయింది. ఎప్పుడన్నా మీరు ఎంకన్నా లేనప్పుడు మీరు పెద్ద ఆయన కూర్చొని ఎప్పుడన్నా ఏడ్చి బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సారు. ఎలాంటి విషయాలల్లా? ఎలాంటి విషయాలు అంటే, నా కొడుకు ఎట్లా పడిపోయా, నా పెద్ద కోడలు మాకు ఇట్లా అయిపోయా, పిల్లలు తీసుకున్నాం అక్కడ ఉంటాండి, ఈ కోడలు పిల్లలు తీసుకుని ఇక్కడ ఉంటాండి, మాకు ఇంటికాడ చేసే దిక్కు లేదా, మనం ఎట్లా బతకాలి, ఏం చేయాలి, ఏటేటా జవజ్ వస్తాండి, మరి మనం ఏం చేసుకొని బతాం
ఈ అప్పులు ఎట్ట తీరుతాయి, అమ్ముకున్న గుంట అమ్ముకుంటే ఎవరు గంజిపోతానని 10 రోజులకు ఒకనాడు నెలలకు ఒకనాడు అనుకుంటూనే ఉంటాం సార్. ఎప్పుడన్నా ఎంకన్న విషయంలో మీరు గొడవ పడతారా మీరు ఇద్దరాల మోళ్ళు? వెంకన్న విషయంలో ఏం పడం. వెంకన్నను తిడితేనే నేను ఆయనను ఆగాని ఆయనని ఆపుతా. వెంకన్న నువ్వు కూడా ఏమన్నా కానీ అటు మా అంకలక్క ఇంటికి తీసుకుపోతా. ఎంకన్నా కోపం మీద ఉన్నాయే, ఇప్పుడు ఎట్లా తగ్గాలంటే ఎట్లా? రకుల్ ప్రెసింగ్ పిలిపిమంటావా? తగ్గను. తగ్గవా? తగ్గినా కూడా నేను తగ్గను. ఎందుకే? తగ్గను. నువ్వు మొన్న ఏం చెప్పినావు? మా నాయన మంచోడు, నా బట్టలు ఉత్తాడు, మంచిగా చూసుకుంటాడు, బట్టలు ఉత్తుడు అని చేస్తుంది కానీ మా అమ్మ థమ్స్అప్ గుంజుకుందని చెప్పినావు. మంది అయిన చేతుగా కోపం వస్తుంది. ఊళ్ళో మొదలు పొదిగిందాక మందు మందు అవుతాడు, మళ్ళా పోయి మళ్ళా కళ్ళు అవుతాడు. ఇది తావుడు గొడ్లు ఎందుకు అమ్మీరే? ఇంటికి వచ్చి మళ్ళీ నన్ను తిడతారు. మళ్ళా తెలియదు నీ గురించి. మళ్ళా ఏదైనా కావాలంటే మందు కావాలంటే నేనే ఇస్తాను పైసలు. నువ్వే ఇస్తావా? మరి నువ్వు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారన్న? నేనే ఇస్తాను మళ్ళా. నువ్వు అందుకే ఇంకన్నా ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్తా నీకు. ఈరోజు నీకు తెలిసి ఈ ఊర్ల వరకే మనం అనుకుంటున్నావు, కానీ నీకు ఎంతమంది ఉన్నారు తెలుసా? మొన్న నీ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది నంబర్లు తీసుకురా నా దగ్గర. నీకు అంత బయట అంత పేరు ఉంది. ఆ తమ్ముడు వాళ్ళు నేను బయట తీసుకోరు వాళ్ళు. నువ్వు ఇట్లా కోప్పడొద్దు. ఇప్పుడు అమ్మకేమైనా చెప్పాలంటే ఏం చెప్తావు మా ఛానల్ నుంచి? ఏమని కోప్పడుతుంది అమ్మ నిన్ను? మంచినీళ్ళు లేపు అంటదా? పట్టుకోకపోంటది సార్. నిన్న ఎన్నడానిలే, నిన్న నా కేస్ట్ వచ్చి పక్కకు దెబ్బ తాకితే సార్ ఆయా బిన్న మోయలేను కదా, బాటిలో చిన్నగా నల్ల తీసుకురా అన్నదేమో ఇంట్లో నల్ల. ఇంత సాకిరి చేస్తారు ఇంకన్నా, ఇక వాళ్ళకి నువ్వు చెయ్యాలి కదనే. నీ బాటిలో పట్టుకోపో మంచి కాదా ఇంకన్నా? నువ్వు నిజం మాట్లాడుకున్నావు. ఇప్పుడు నిన్ను ఇప్పటిదాకా ఇప్పుడు అన్నలందరూ వెళ్ళిపోయినా కానీ నిన్ను చూసుకొస్తారు. సరే ఇప్పుడు కన్నోడు అనకపోతే బయటోడు అంటాడు అన్న మాట. ఫోన్ చేస్తాడా నడిపోయినా? చెల్లేదు చెల్లేదా నడిపోయినా? ఉన్నారేమో అందరితో మాట్లాడదామని వచ్చినా నేను. లేరంటగా ఊళ్ళో ఎవరు? మరి అమ్మోళ్ళు గట్ల బాధపడుతురు. బాధపడతారు నీకోసము. మరి వాళ్ళు ఉన్నంతసేపు నేను చూస్తారు. వాళ్ళకి ఏదైనా అయితే నేను చూసేవాళ్ళు ఎవరు ఇంకన్నా? మరి ఎట్లా మరి? నడిపన దగ్గరికి పోతావా? తమ్ముడి దగ్గరికి మళ్ళీ పోతే వాడు తాగుతాడు ఆడిపోతాడు. నెత్తికి చేయలు పెట్టదు ఇంకన్నా. ఇప్పుడు కాతల్లి ఎప్పుడన్నా ఇప్పుడు ఊర్లో ఎవరన్నా వాళ్ళు వీళ్ళు అంటే ఎగతాళి చేసినట్టు గానీ ఇట్లా ఏమన్నారా? ఎవరన్నారు సార్? మంచిగా చూసుకుంటారు. ఆయనకి జర పెళ్ళాం పిల్లల మీద షోక్ ఉంది. మరి పెళ్లి చేసినా అయిపోగా ఓ పిల్లని చూసి. ఎక్కడ చూడ సార్? నువ్వు క్యూట్ ఉంటావు అన్నా. చూసినావు ఎట్లున్నాయి బుగ్గలు, పాల బుగ్గలు. చంపడ అయిపోయినాయి. బుగ్గ చుక్క పెట్టలే అన్న ఇలా? బుగ్గ చుక్క లేదు. ఎందుకు ఇలా డిష్ దాకదా? అంటే ఇప్పుడు ఈయన చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పుడు అంటే ఈ హైట్ల నుంచే ఉంటున్నాడు కదా ఫస్ట్ నుంచి కూడా. మీరు ఇంకా తర్వాత కూడా ఏమైనా పెరుగుతాడేమో, ఏదన్నా హాస్పిటల్ దింపుదామని అట్లా ఏం అనుకోలేదా? కొన్ని రోజులు తీసుకుపోయినాం సార్. తీసుకపోతే ఇక నన్ను కాన్పు చేసిన డాక్టరే డబ్బులు 3000 అయితే అట్లా కూడా డాక్టర్లు కాన్పులు చేసిరా? డాక్టర్ కాన్పు చేస్తేనే పుట్టిండు సార్. ఈయన పుట్టుకల్లా నలుపు వచ్చిండు. నలుపు వస్తే 3000 కావాలంటే మాకు ఆ పుట్టుబడలేక ఎక్కడ పుట్టలే. అదే ఇప్పుడు చుట్టాలు ఎవరన్నా కొంచెం ఎగతాళిగా మాట్లాడు, నీ కొడుకు ఇట్లున్నాడు అట్లున్నాడు అని ఏమన్నా ఎవరన్నారు సార్? ఎవరన్నారా? ఎవరన్నారు? మంచిగా దగ్గర తీసుకుంటారు అందరు.